లైఫ్ అనగానే చాలా కళలు ఉంటాయి, కానీ హ్యాపీనెస్ ని వెతుక్కుంటుంటారు. బట్ కొంతమంది మ్యారేజ్ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటారంటారు, కొంతమంది బ్యాచులర్ లైఫ్ హ్యాపీగా ఉందని అంటారు. అండ్ కొంతమంది బ్యాచులర్ పార్టీస్ కూడా చేసుకుంటుంటారు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత. అంటే ఏ లైఫ్ చాలా ఆనందంగా ఉంటారు సార్? బ్యాచులర్ లైఫ్ బాగుంటుందా లేకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుందా? ఒక ఆనందం అనేది అది బ్యాచులర్లో ఉండదు, మ్యారేజ్లో ఉండదు, మన మనసులో ఉంటుందండి. ఫస్ట్ ఓకే. హౌ వీఆర్ రిసీవింగ్, మనం ఎప్పుడైతే దాన్ని ఎలాగా ఆస్వాదిస్తామో. ఓకే, బ్యాచులర్గా ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుందా, ఇలాంటి ఏదో తెలియని ఒక ఎక్స్పెక్టేషన్స్, అవన్నీ అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు కప్పులు కలిసి వెళ్తుంటారు, అట్లా మనం వెళ్ళాలి, అట్లానే ఉంటుందన్నమాట. దాంట్లోనే ఆనందం అనుకుంటారు. అంటే ఏదైతే మనకి అందుబాటులో లేదో దాని గురించి జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, తెలియని దాని గురించి. అట్లాగే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటంటే అప్పుడు బాధ్యతలు పెరిగిపోతాయి. ఇప్పటిదాకా ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి, నడుస్తుంటాయి. ఇక్కడ ఏమంటే బాధ్యతలు వచ్చేస్తాయి. బరువు అంటే ఒకటి మరి ఈఎంఐ అనుకోండి, లేదంటే ఇంటి బాధ్యత అనుకోండి, తల్లిదండ్రులు అనుకోండి, లేదంటే భార్య కోరికలు తెచ్చిన వాళ్ళు ఇంటి కోరిక, ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడేమో సమస్యలే కనబడుతుంటాయి, రాను 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 పెరుగుతుంటాయి, తగ్గేవి కాదు కదా. అంటే అది బ్యాంక్ బ్యాలెన్స్లో అన్నమాట. ఒక్కొక్కసారి ఒకటి వచ్చిన సమస్య ఇంకో సమస్య అన్ని పెరిగిపోయి సమస్యలే కనబడుతుంటాయి. ఏది సమస్య కాదు. ఎంజాయ్ చేసుకునేవాడు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాడు, ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎంజాయ్, ఫ్యామిలీ చేసినప్పుడు పిల్లలతో గడపడం, వైఫ్తో గడపడం, వాళ్ళతో కొంచెం అవుటింగ్ తీసుకెళ్ళటం, వాళ్ళతో స్పెండ్ చేయటం. మెయిన్ పాయింట్ అవుటింగ్ అనేది ఏంటంటే అప్పుడు వేరే ప్రపంచం ఉండదు, మన ప్రపంచమే ఉంటుంది. అందుకనే ఓటింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చేయటం మనకు అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో మీరు అడిగినట్టుగా బ్యాచులర్స్ లైఫ్ ఎంజాయ్ చేయట్లేదండి, ఫ్యామిలీ వాళ్ళే ఎంజాయ్ చేయట్లేదు. ఇద్దరు ఎవరు ఎంజాయ్ చేయట్లేదు? వీళ్ళిద్దరి కంటే అంటే ఎంజాయ్ చేయట్లేదు అంటే వీళ్ళిద్దరు చేసే స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు సార్? వాళ్ళే ఫోర్స్డ్ బ్యాచులర్స్. ఫోర్స్డ్ బ్యాచులర్స్ మ్యారేజ్ అయ్యి దూరంగా ఉంటున్నవాడు, అది ఆడపిల్లలు కానివ్వండి, మగవాళ్ళే కానివ్వండి. మ్యారేజ్ అయిన తర్వాత దూరం ఉండేవాళ్ళు, మ్యారేజ్ అయిన తర్వాత దూరం ఉండేవాళ్ళు. ఇదేంటి? ఎందుకంటే యాక్చువల్గా వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తుంది, నమ్మడానికి సఖ్యం కాదు. అంటే ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళు కల్పిస్తుంటారు, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. మన ఫ్యామిలీ గురించి మగవాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, ఆడవాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. మన బాధ్యతల దాని ప్రకారం, మనం బరువు బాధ్యతల ప్రకారం మనం బిహేవ్ చేస్తుంటాం. మనం మన లైఫ్ను మనం మోల్డ్ చేసుకుంటాం. సో ఈ బ్యాచులర్స్కి ఉన్నప్పుడు ఏంటంటే ఈ రిలాక్స్ ఇక్కడ దొరుకుతుంది వీళ్ళకి, ఇండివిజువాలిటీ వస్తుంది. వాళ్ళ టాస్క్ మీద వాళ్ళు ఏదైతే చేయాలి దాని మీద ఫోకస్ చేయడానికి అది ఉంటుంది. ఇలాగా కలిసి ఉన్నప్పుడు ఏంటంటే రిలాక్స్ అవటం, పిల్లలతో వైఫ్తో కానీ వీళ్ళతో ఉండి రిలాక్స్ అవ్వడం, వాళ్ళు మెంటల్లీ రిలాక్స్ అవుతుంటారు. సో ఇక్కడ రిలాక్సేషన్ అవుతుంది, ఇక్కడ టాస్క్ ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, బాగా మీ సక్సెస్ రేట్లో ఉన్న వాళ్ళు చూసారంటే ఫోర్స్డ్ బ్యాచులర్స్. దీన్ని ఎందుకు ఈ ఫోర్స్డ్ బ్యాచులర్స్ అనే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అన్ని చూసి చేశారనా? అట్లా అదే చెప్తున్నాను కదా, దాంట్లో 2 రకాల పొందుతున్నారు కదా. ఒకసారి మ్యారేజ్ అయిపోయిందండి, మీరు బయటికి వెళ్ళాలంటే మీ వైఫ్ గురించి ఆలోచించాలి, మీ పిల్లల గురించి ఆలోచించాలి, ఇంటి గురించి ఆలోచించాలి, అన్నీ ఆలోచించాలి. బ్యాచులర్స్కి అన్నీ ఆలోచించాల్సిన పని లేదు. బయలుదేరా చలో బై, ఒక ఇడ్లీ తినాలనుకోండి, మీరు ఏం చేస్తారు? వాళ్ళ రోజున వెళ్తారు, ఏ హోటల్లో కావాలి తినేస్తారు. అదే ఇంట్లో ఇడ్లీ తినాలంటే మీ వైఫ్ నిన్న మార్నింగ్ ప్లాన్ చేయాలి, నిన్న మార్నింగ్ ప్లాన్ చేసి మినపప్పు నానబెట్టాలి, సాయంత్రం రుబ్బాలి, కలిపి పెట్టాలి, మార్నింగ్ పులిస్తే ఇవాళ మాత్రం మీకు ఇడ్లీ వస్తుంది. సో ఒక లేడీకి ఎంత టెన్షన్ ఉంటుంది. బాధ్యతే అంటే ఏదైనా ఇది బరువు అనుకుంటే బరువు అండి, బాధ్యత. మనం ఇష్టపడి చేస్తే అది ఏది కష్టం ఉండదు. ఏదైనా సరే దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. అంటే ఒక్కొక్క షేరింగ్, మనం ఒక టైం ఒక రకమైన బాధ్యతలు లేడీ తీసుకోవటం, ఇంకొక రకమైన బాధ్యతలు జంట తీసుకోవడం, షేర్ చేసుకుంటారు. కాబట్టి రైలు పట్టాలలాగా హ్యాపీగా ముందుకు వెళ్తుంటాను, షేర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ అట్లాగే ఏం లేదు, నేను ఈ కష్టాలే చూస్తున్నాను, లేదంటే ఇక్కడ ఇబ్బందులే చూస్తున్నాను అని చూస్తున్నాడు, వాడు సఫర్ అవుతూ ఉంటాడు. ఇక్కడ కూడా అరే నాకు లేదురా, వాడికి పెళ్ళి అయిపోయింది, నాతో పాటు అయ్యాడు, వాడి పెళ్ళి అయిపోయింది, వాడి పిల్లలు ఉన్నారు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు ఎంజాయ్ చేసాడు, వాడు చూసే కానీ వాడి కష్టాలు నీకు కనపడవు. ఇది సేమ్. అందుకని ఏంటంటే 2 రకాల 2 లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఫోర్స్డ్ బ్యాచులర్. కాబట్టి ఈ సరదాగా అయినా చెప్తున్నా కూడా అది దాంట్లో కొంత నిజం ఉంది, మనం యాక్సెప్ట్ చేయాలి. ఫోర్స్డ్ బ్యాచులర్స్ ఎక్కువ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఫోర్స్డ్ బ్యాచులర్స్ వివాహం అయ్యి దూరంగా ఉన్నట్టు వీకెండ్స్ లో కలుస్తూ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించుకున్న వాళ్ళు లైఫ్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ టాస్క్ కూడా వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. రీసెర్చ్ చేశారా సార్? రీసెర్చ్ చేసాము. దీని మీద ఒక తమిళలో షార్ట్ ఫిల్మ్ కూడా తీసాం, అప్పాటక్కర్ 100% అని. బాగా
రిసీవ్ బాగా ఎందుకంటే ఏదైతే మనం ఒక ఫిల్మ్ చూస్తున్నామంటే ఆ హీరోస్ పొజిషన్ లో మనం ఊహించుకుంటాం, లీడ్ ఉందంటే హీరోయిన్ పొజిషన్ లో మనం ఊహించుకుంటాం, అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు. Yes. సో నిజ జీవితానికి దగ్గరగా ఎక్కడ ఉంటుందో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి అవే హిట్ అవుతాయి. ఓకేనండి. ఇన్ని రోజులు చాలా బ్యాచులర్ లైఫ్ అండ్ మ్యారేజ్ లైఫే ఉందని అనుకున్నాం కానీ ఫోర్స్డ్ లైఫ్ అనేది మీ నుంచి విన్నాను నేను. ఫోర్స్డ్ బ్యాచులర్స్ ఉంటారని. ఎందుకంటే నేను కూడా అది అనుభవించాను. ఓకే ఓకే ఆ టైంలో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళు. Okay. అది చాలా బాగా Okay. హిట్ అయింది. ఈవెన్ చెప్పాలంటే 2014 లో నేను షార్ట్ ఫిల్మ్ తీశానండి. అచ్చా అచ్చా. ఆ ఫిల్మ్ లో నేను ఇచ్చిన ఒక వాకింగ్, ఉమ్. పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కడం, బస్సు ఎక్కిన తర్వాత ఒక పొజిషన్, ఒక స్టిల్ ఉంది. అదే స్టిల్ రీసెంట్ రజనీకాంత్ గారి పిక్చర్ లో నయనతార గారు, రజనీకాంత్ గారు నా దగ్గర ఫోటో మీకు చూపిస్తాను. ఓకే ఆ స్టిల్. నేను 2014 లో తీశాను. రీసెంట్ గా వాళ్ళు అవునా? 2020s లో అనుకుంటా నయనతార, అచ్చా. రజనీకాంత్ ఓకే ఓకే వాళ్ళు బస్ సేమ్ స్టిల్ నా దగ్గర. ఓకే నైస్ నైస్. అది మీ ఫాలో అంటే- అయింది అంటే జస్ట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ అంతే. అంటే మనం అంటే వైరల్ అయిందా సార్ మీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడ బాగా? అంటే తమిళ్లో అక్కడ బాగా ఓకే సార్, థ్యాంక్ యూ మా సార్. సర్కిల్లో. ఓకే సార్, చాలా తెలుసుకున్నాం ఇది అలా. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట టంగును కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.